దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఇది నాన్న సంఘశాస్త్రము తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమిచ్చి సంఘమును కొనెనని అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడింది. క్రీస్తు సంఘమును స్థాపించి ఆశీర్వదించినని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో సెలవిచ్చాడు. క్రీస్తు సంఘముతో సన్నిహిత గుర్తింపు కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యము 9:4లో వ్రాయబడింది. సంఘము క్రీస్తు శరీరము. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 12 నుండి 27వ వచనం వరకు, ఎఫెసీ 1వ అధ్యాయం 23వ వచనం, ఎఫెసీ 4వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీ 5వ అధ్యాయం 23 నుండి 32లో, కొలస్సీ 1వ అధ్యాయం 18 నుండి 24వ వచనంలో, కొలస్సీ 3:15లో సంఘము క్రీస్తు శరీరమని వ్రాయబడింది. క్రీస్తు ఏ విధంగా సంఘానికి శరీరమై శిరస్సై ఉన్నాడో దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు సంఘమును ప్రేమించి పోషించి సంరక్షించుచున్నాడని లేఖనాలు సెలవిస్తుంది. ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుండి 29వ వచనంలో మనకి క్రీస్తు సంఘమును ఎంత ప్రేమించాడో, ఏ విధంగా వారిని పోషించి నడిపించాడు, వారిని కాపాడిండు దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు నేడు సంఘమును కడిగి పవిత్రపరచుచున్నాడని, అది మహిమ కలంకమైనను ముడతైనను లేనిదై ఉండునట్లు ప్రభు దానిలో పనిచేయుచున్నాడని ఎఫెసీ 5:27లో సెలవిస్తున్నాడు. క్రీస్తు ప్రభు నేడు సంఘమును కడిగి పవిత్రపరచుచున్నాడు. అది మహిమలో కళంకమైనను ముడతైనను లేనిదై ఉండునట్లు ప్రభు దానిలో పనిచేయుచున్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనంలో సంఘం నిర్మాణమే నేడు క్రీస్తు ప్రభు చేస్తున్న ప్రధాన పని. ఈ పనిని సామర్థ్యం గల మనుషుల ద్వారా ఆయన జరిగించుచున్నాడని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీ 4వ అధ్యాయం 11 నుండి 13వ వచనంలో వ్రాయబడింది. సంఘము పరిశుద్ధాత్మ నివాసము. రోమా 8వ అధ్యాయం 9-11, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16 నుండి 17 వరకు, 6వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీ 2:18 నుండి 22వ వచనంలో, ఎఫెసీ 4:4లో మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. స్థానిక సంఘం విశ్వాసుల ఆధ్యాత్మిక ఆరోగ్యము, శక్తి, బలము, ఎదుగుదల కొరకు తాళపు చెవి లాంటిదని హెబ్రీ 10 అధ్యాయము 24వ వచనం 25వ వచనంలో, మొదటి యోహాను 1వ అధ్యాయం 3 నుండి 6వ వచనం, సర్వలోకమునకు సువార్త ప్రకటించబడుటకు సంఘము యేసుక్రీస్తు సాధనము. ఇది సంఘ బాధ్యత, పిలుపు మరియు ధన్యత. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనంలో వ్రాయబడి ఉంది. సార్వత్రికంగాను స్థానికంగాను సంఘము అంతిమంగా గెలుస్తుందని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, ఫిలిప్పీ 1:6లో